ఇలా నేను చెప్పి మీరు విని కూడా చాలా డేస్ అయింది కదా. ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్స్ నేను ప్రామిస్ చేసిన ప్రతిసారి నేను బ్రేక్ చేస్తూనే ఉన్నాను. సో నేను ప్రామిస్ చేయను, వస్తాయి మంచిగా చేస్తాను అని చెప్పి. బాసు కూడా హాయ్ చెప్తాడు, చాలా రోజులు అయింది. సో హాయ్ గైస్, ఈ రోజు నుంచి వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మంచి మూడ్, అంటే మంచి ఉత్సాహాల్లో ఉండి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే, ఈరోజు యాక్చువల్గా పొద్దు నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ప్రైమార్క్ వెళ్తున్నాము. చాలా మందికి తెలిసే ఉంటుంది యూకేలో ప్రైమార్క్ చాలా చీప్ అని చెప్పి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చీప్ అనే కాదు క్వాలిటీ కూడా బాగుంటుంది. సో మేము నెక్స్ట్ వీక్ బీచ్కి వెళ్తున్నాము, అంటే ఒక ట్రిప్ లాగా వెళ్తున్నాము అనమాట. నేను, నంద వాళ్ళందరూ. సో వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. నెక్స్ట్ ట్యూస్డే వెళ్తున్నాము. దానికి వాసు ఏదో స్విమ్మింగ్ డ్రెస్ అవి తీసుకుంటానంటే సరే చూద్దామని చెప్పి వెళ్తున్నాము. వన్స్ యూజ్ అండ్ త్రో వాటికైతే మాత్రం చాలా బెటర్ అని చెప్తాను ప్రైమార్క్. సో అందుకే వెళ్ళి చూద్దాము ఒకసారి అని చెప్పి, అలా ఖాళీగానే ఉన్నాం కదా అని వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో నాకు అనిపించింది అసలు మా కార్లో ఒక్క వ్లాగ్ కూడా చేయలేదు అని చెప్పేసి. సో అందుకే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే ఈ నెక్స్ట్ ఈవినింగ్ మాకు ఒక బర్త్డే పార్టీ ఉంది. సో దానికి అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ డెకరేషన్ అవన్నీ ఎలా చేస్తారు అనేది, ఆ బాబు బర్త్డే అనమాట, బావింది. సో ఆ వ్లాగ్ కూడా మీరు, అంటే అది కూడా ఇప్పుడే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తాను. సో అదనమాట, చాలా కొత్తగా ఉంది. అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 months అయిపోయింది నేను వ్లాగ్స్ ఏం పెట్టక. చాలా 10 months ఏం కాదు, మధ్యలో ఇండియాలో పెట్టాను. ఇంకా ఇండియా వీడియోస్ చాలా ఉన్నాయి. ఈరోజే ఫోన్లో చూసుకుంటే అనిపించింది అప్పుడు ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పి. అది ఇంక ఇప్పుడు పెట్టను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో అలా చెప్పినట్టు నేనైతే ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే చాలా బిజీ అయిపోయింది. జాన్ నుంచి మేము ఇండియా నుంచి వచ్చాము, అప్పుడు కూడా 2-3 వీడియోస్ పెట్టాను. తర్వాత మీరు చెప్తే నమ్మరు, నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయింది. సో అందుకే నేను ఇంట్లో వాళ్ళతో కూడా ఒక 2-3 months నేను సరిగ్గా మాట్లాడలేదు, అంత వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడే కోలుకున్నాను. టచ్ వుడ్, మీరు అందరు కూడా బ్లెస్ చేయండి, నాకు ఇంకా ఎక్కువ అంత ప్రెషర్ ఉండకూడదు అని చెప్పేసి. సో అలా అయితే అంటే వర్క్ ఉంటే నేనే అలా ఉన్నాను ఏమో తెలియదు. ఎందుకంటే నేను మేనేజ్ చేయలేను. ఐదర్ ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయగలను నేను, ఐదర్ వర్క్ కానీ ఐదర్ ఇది కానీ. సో కొంచెం వర్క్ తక్కువ ఉండి కొంచెం నేను అన్నీ మేనేజ్ చేసుకోగలిగితే దీనికి ఒక 1 hour నేను స్పెండ్ చేయగలను. కానీ అలా చేయకుండా వీడియోస్ తీసే ఆప్షన్స్ మాకు చాలా ఉండేవి. అంటే బయటికి చాలాసార్లు వెళ్ళాం, చాలా ఈవెంట్స్ అయినాయి, జెండర్ రివీల్ పార్టీస్ అయినాయి. ఏ దాంట్లో కూడా నేను వీడియోస్ తీయలేదనమాట. తీస్తే మాకు మెమరీలా ఉండేది, అవతల ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా మెమరీలా ఉండేది. సో ఇప్పుడు నాకు అనిపించింది పాత వీడియోస్ చూస్తూ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అన్నీ అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను ఎందుకు అది మిస్ అవ్వాలి అనిపించింది. సో అందుకే మళ్ళీ ఏదైతే అది అయ్యింది నేను స్టార్ట్ చేస్తాను, అట్లీస్ట్ ఒక 1 hour నేను స్పెండ్ చేయగలను దీనికి అని చెప్పి నన్ను నేను పుష్ చేసుకొని, నాకు ఇష్టం వ్లాగింగ్, చాలా ఇష్టం. సో అందుకే కంటిన్యూ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి దీనికి. సో అలా అయితే ప్రైమార్క్ వెళ్ళాక మనం వెళ్ళింది వాసు కోసమే, కానీ తర్వాత మనం కూడా కొంటాం కదా. సో అలా నేను ఒక షర్ట్, ఒక హ్యాట్ తీసుకున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య నాకు ఒక పిచ్చిలాగా పట్టుకుంది, ఏదైనా సరే హౌస్ యాక్సెసరీస్ కొనాలి అని చెప్పేసి వెళ్తున్నాను. అంటే ఏమో మరి నాకు తెలీదు, నేను అంత ఓసిడీ పర్సనా అని చెప్పి నాకు తెలీదు. అంటే ఉన్న వస్తువు ఒక దగ్గర ఉండాలి అని అనుకునే పర్సన్. కానీ పెళ్ళి అవ్వకముందు మా మమ్మీ చాలా తిట్టేది, నువ్వు నీట్గా పెట్టుకో అది ఇదని. ఇప్పుడు మా మమ్మీయే షాక్ అవుతున్నారనమాట, బాగా పెట్టుకుంటున్నావు అని చెప్పేసి. సో ఏమో అలా వచ్చేస్తుందేమో. సో షాపింగ్ అయిపోయింది. అండ్ అలాగే ఇది ఈవినింగ్ బర్త్డే పార్టీకి అని చెప్పా కదా, జంగిల్ థీమ్ ఇది చాలా బాగా. ఇది మా ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్ అనమాట. మీరు మా పాతింటి దగ్గర ఫ్రెండ్స్ అందరికీ మీకు ఎక్కువ తెలుసు, శ్రీకాంత్ వాళ్ళు, వీళ్ళందరూ న్యూ ఫ్రెండ్స్ అనమాట. తశ్విక హాయ్ చెప్పు, హాయ్, హైఫై హైఫై హైఫై. దట్స్ ఎక్స్పెక్టెడ్. ఇంకా హెయిర్ మంచిగానే ఉంచుకుంది ప్రస్తుతం.
Bhavin, say hi. Avvu, avvu. Hi. Flying kiss. ఇక్కడ మాకు కిడ్స్ ఎక్కువ అనమాట. అంటే ఇక్కడ ఉన్న కపుల్స్ అందరికీ మోస్ట్లీ చాలా మంది కిడ్స్ ఉన్నారు. సో ఈ పాప తష్విక చాలా అల్లరి పిల్ల, బట్ చాలా క్యూటెస్ట్. అండ్ బర్త్డే వచ్చేసి బావింది. హీస్ టర్నింగ్ 2 years అనమాట. సో అందుకే వీళ్ళు జంగల్ థీమ్ తీసుకున్నారు. అండ్ ఎవ్రీథింగ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ కేక్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జంగిల్ థీమ్. అండ్ ఈవెన్ మా కాస్ట్యూమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జంగిల్ థీమే ఉంటుంది. సో ఇట్ వాజ్ వెరీ ఫన్. Tashvika eating cupcake. She only took she selected. సో శిల్ప మా నైబర్ అనమాట. మా నైబర్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా అని చెప్పొచ్చు. సో వాళ్ళతో ఎక్కువ మేము హ్యాంగ్ అవుట్ అవుతాము, తష్వికతో అండ్ ఇంకా శిల్ప వాళ్ళతో ఎక్కువ, వాళ్ళ ఫ్యామిలీతో. అండ్ భావిన్ వాళ్ళు వచ్చేసి మా కమ్యూనిటీలోనే వాళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట. సో భావిన్ హీస్ వెరీ క్లోజ్ టు వాసు. అంటే చాలా మంచిగా వస్తాడు. హీ లైక్స్ ప్లేయింగ్ విత్ వాసు అనమాట. సో వాసు కూడా చాలా మంచిగా కామ్గా ఆడిపిస్తే ఆడుకునే పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. సో భావిన్ ఈజ్ వన్ ఆఫ్ దట్ కైండ్, సైలెంట్ అండ్ కామ్. సో అట్లా మంచిగా వాళ్ళిద్దరికి మంచి ర్యాపో అయితే కనెక్ట్ అయింది. సో దే బోత్ విల్ హ్యావ్ నైస్ టైమ్ వెన్ ఎవర్ దే మీట్ అనమాట. సో అలా మేమందరం ఒక్కొక్కరు వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక్కడ చాలామంది కిడ్స్ ఉండేసరికి, సో ఎవ్రీ టైమ్ వెన్ దే ఆర్గనైజ్ ఎనీ బర్త్డే పార్టీ ఆర్ ఎనీ ఈవెంట్స్ దే ఇంక్లూడ్ దిస్ యాక్టివిటీస్ అనమాట. లైక్ కిడ్స్ జంప్ చేసేది, సో ఎవ్రీథింగ్. సో దట్ దే కెన్ ఆల్సో ఎంగేజ్ అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్ కొంచెం ఇంగ్లీష్ ట్రై చేస్తాను, ఎందుకంటే భావిన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇది ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద ఫుడ్ దే ప్రిపేర్డ్: చాట్, పాస్తా, టిక్కీస్, ఫ్రూట్స్, అండ్ ఇది జస్ట్ స్టార్టర్స్. మెయిన్ కోర్స్ కూడా మళ్ళీ ఉండింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నోట్ ఏంటంటే ఇదంతా వాళ్ళు హోమ్ కుక్డ్ అనమాట. ఏది బయట నుంచి ఆర్డర్ చేయలేదు. మొత్తం వాళ్ళ పేరెంట్స్, అదే రోహిత్ అండ్ హర్ష ఇద్దరు కలిసే చేశారు. కేక్ చెప్పాను కదా, ఇదే జంగిల్ థీమ్. టేస్ట్ మాత్రం సూపర్, ఎందుకంటే లోలాస్ కప్ కేక్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సో ఇది ఇంకా కేక్ కటింగ్ టైం. Happy birthday to you. Bhavin? Also organized some games anamata, so they were explaining about it. कंट्रीज के नाम है, व्यू यहाँ से अच्छा है। नहीं वो है पिक्चर्स है। फ्लैग होते तो मैं क्या पूछूं? आपको ये पिक्चर से समझ में आ जाएगा कि पिक्चर से गेस करने कंट्रीज के नाम। हमें ये बताना है कि वो कंट्री है या क्या है। नहीं कंट्री कौन सा है, नाम बताया ना। गाना मुझे बता देना। कान में बता, कान में बता। आप गेस करो, गाने वाले बहुत है। हां ये भी है। तो बाहर नहीं वहीं लेके जा रहा है, बाहर नहीं लेके जा रहा है, सब वहीं ले जाओ, सब वहीं ले जाओ। ऐसा गाना जिसमें कोई नाम हो किसी का, किसका नाम? सूरज हुआ, नाम भूल जाएगा, नाम भूल जाएगा, नाम भूल जाएगा, नाम भूल जाएगा। गाना सुन लिया है। मेरी किरण ही गा रही थी, आप गाया ना वही
मैं भूल गया, मुझे याद नहीं है। एक ऐसा गाना जिसमें किसी जानवर का नाम बहुत हाँ टच करो टच करो टच छू दिया हाथी का जानवर का भाई याद आती है हाथी हाथी गाने में बेरी का पेड़ वो लगदी लाहौर ऐसे गबरू जवान खाने कीमे वाले ना लॉ लॉ रे ऐसी की तैसी ऐसी की तैसी गाना आता है। ऐसा गाना जिसमें हीरो खुद गाना रिपीट नहीं करना पहले क्या हुआ तेरा वही गाना ऋषि ने ही गाया ना, हीरो का नाम भी बताना है। हीरो ने खुद ने गाया। हाँ खुद ने गाया। सलमान खान तेरी मेरी, सलमान खान तेरी मेरी तेरी मेरी तेरी मेरी तेरी मेरी। ये हमारा पॉइंट है यार। हेड शोल्डर नीज टोस सब ये तो अपना कवर कर फेंकी है। उसका ले लो और प्लास्टिक का कप ले लो। एक दे दे ये नहीं ज्यादा आ गया कप। मैं तो चीटिंग कर रहा था, आपने साथ में क्या बोल दिया। मैं तो चीटिंग कर रहा था, मैं तो ऐसे ही बोल रहा था मजे लेने के लिए। वहाँ रुकना चाहिए था आपको थोड़ा। अरे वहाँ अंबाती एंड कुरकीरत मान कर रहे हैं। कप 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 अरे नो यू आर इन ओनली అలా అన్ని గేమ్స్ అన్ని ఆడేసుకున్నాక అందరు చూసారా ఎంత మంచిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారో. నేనైతే ఏదో ఊర్లో అరుగుల మీద కూర్చుంటాడు చూడు బయట అలా కూర్చున్నాను. కానీ చాలా రిలాక్స్గా అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.